నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పౌరులు వినియోగించుకోవాలని సూచన. అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పగ్గన్ సింగ్ కులస్తి. గిరిజన సంక్షేమం ఏజెన్సీ అభివృద్ధి కావాలంటే కొత్తపల్లి గీతను గెలిపించుకోవాలని పిలుపు. జనసాంద్రంగా సాగిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి నామినేషన్ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని సత్యారెడ్డికి మద్దతు తెలిపిన స్థానిక ప్రజలు, అభిమానులు, ప్రతిపక్ష నాయకులు. ఉత్తర నియోజకవర్గంలో ప్రజా నీరాజనాల మధ్య కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలని కోరిన కేకే రాజు. నగరంలో పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. పోలమాంబ ఆలయంలో భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేసిన పట్టా రమేష్ బాబు. గిరిజన సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి మోడీ సర్కార్ 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని, గిరిజన సాధికారతే ఎజెండాగా బీజేపీ పాలన కొనసాగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగ్గన్ సింగ్ కులస్తి తెలిపారు. అరకు నియోజకవర్గం ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురంలో నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ గిరిజనుల కష్టాలు తెలిసిన కొత్తపల్లి గీత ఎన్డీఏ కూటమి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కొత్తపల్లి గీతకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని తెలిపారు. మోడీ పాలనలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం అనేక విద్యాలయాలు స్థాపించామని తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రానున్న ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. అరకు నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. केवी 100% केवी 100 यह नहीं है सर, हमारा कॉन्स्टिट्यूंसी में भी वो एक ही केवी नहीं है। मैं आपको इलेक्शन के बाद यहाँ पर ना मन्यम डिस्ट्रिक्ट आप केंद्रीय विद्यालय के लिए इमीडिएटली जिम्मेदारी लेता हूँ, आया हूँ तो जरूर इलेक्शन के बाद लगभग 75-80% के आसपास होना चाहिए। तो इससे बड़ा जो गरीबों के लिए जो बात करते हैं, गरीब कल्याण की योजनाओं का उनका इम्प्लीमेंटेशन जो केंद्र सरकार ने, नरेंद्र मोदी जी ने किया है, इन योजनाओं का एक तो क्रियान्वयन राज्य के अंदर नहीं हुआ है, तो इससे बड़ा दुर्भाग्य और कुछ नहीं हो सकता। आप देखिए, अगर आगे आप चलेंगे, पीएम किसान सम्मान निधि ये हमारी 100% स्कीम है। ये जो बेनिफिशरीज की संख्या है 87,393, ये जो संख्या है, इसमें जो बेनिफिशरीज की संख्या है उसको 100%, चूँकि डायरेक्ट उनके अकाउंट में राशि आती है। दूसरे ज़िले का आप देखिए 95,241, ये 100%, चूँकि इसमें कोई काला बाजारी नहीं कर सकता, उनके अकाउंट में, बेनिफिशरीज के अकाउंट में जाता है, तो 100% गया है। तो इससे आप ये अनुमान लगा सकते हैं कि सरकार की काम करने की इच्छा शक्ति नरेंद्र मोदी जी की, ये आप ये देख सकते हैं। उज्ज्वला की जो स्कीम्स है ये जीरो है। किसी गरीब को, किसी गरीब महिला को, वो भी हमने महिलाओं के लिए हमने इस स्कीम को दिया, जो बेनिफिशरीज का हमने पहला टारगेट हमने दिया वो केवल 13,273 ये संख्या है। जबकि हमने आज देश में 10 करोड़ बहनों को हमने दिया है। 10 करोड़ आज देश के सेकंड इंस्टॉलमेंट हमने शुरू किया है। आज हमारे इन जिलों के अंदर आप देखिए, दूसरे आपके नियम के अंदर केवल 46,165, और आपके शुरू के अंदर आपने जो प्रोविज़न जिनको लाभ मिलना चाहिए वो केवल 13,273, ये बहुत नॉमिनल संख्या है। और ये मिनिमम उसके जो प्राइस हैं, अब पीएम आवास योजना जो गरीब कल्याण की योजनाएं हैं,
एक ऐसा डिस्ट्रिक्ट है आपके टूरी के अंदर, तो इसमें कोई भी ऐसा घर नहीं बना, ये जीरो है। अगर इस योजना को देखें तो ज़्यादा से ज़्यादा लोगों के जो गरीब कल्याण की योजनाएं हैं, गरीबों को जिनके पास मकान नहीं है, हाउसिंग के अंदर, ये आपका अर्बन के अंदर मैं बोल रहा हूँ, इसमें केवल 15,262 13,000 ये 15,000 ये जो संख्या है ये नियम के अंदर है, माने बहुत ना। దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్, ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి నామినేషన్ పర్వం జన సందోహం మధ్య ఘనంగా జరిగింది. వాసుపల్లి సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఐ అభ్యర్థి విమల తదితరులు పాల్గొన్నారు. ముందుగా అచ్చింపేట అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ చౌత్రిలో వాసుపల్లి సంతోష్ నామినేషన్ దాఖలు చేయగా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి తన నామినేషన్ పత్రాన్ని కలెక్టర్ మల్లికార్జునకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజారంజక పాలన కావాలంటే కాంగ్రెస్ రావాలనే ఆలోచనతో ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. నామినేషన్ ఘట్టమే విజయోత్సవ ర్యాలీగా సాగిందని, ప్రజలు కాంగ్రెస్ ను ప్రభుత్వ పాలన కోరుకుంటుందని తెలిపారు. తమను గెలిపిస్తే కేంద్రంతో పాటు రాష్ట్రానికి స్వర్ణ యుగం వచ్చేటట్లు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వాసుపల్లి సంతోష్ కుమారు, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా సత్యారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ అయిపోతున్నాం. మరి ఈ నామినేషన్ సందర్భంగా వేలాది మంది మా కాంగ్రెస్ అభిమానులు, మా సిపిఎం సిపిఐ అభిమానులు, మరి మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, అదేవిధంగా మా సిపిఎం సిపిఐ సోదరులు, అదే మా అక్క విమలమ్మ అక్క, మరి ప్రతి ఒక్కరూ మాకు వచ్చి ఆశీర్వదించడం సాగింది. నమస్కారం. ఈరోజు ఇండియా కూటమి తరపున సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహాయ సహకారాలతో ఉమ్మడి కలయికతో మిత్రపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సత్యారెడ్డి అనే నేను, దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి, మీ మనిషి, అందరివాడు, వేలాది మంది ఆశీస్సులతో ఈరోజు జెండా చెట్టుగాడ ఉన్న దుర్గాలమ్మ గుడి నుంచి పూర్ణ మార్కెట్ మీద జగదంబ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి మేము వెళ్తున్నాం. చౌట్రీలో తమ్ముడు సంతోష్ కుమార్ నామినేషన్ వేస్తున్నారు. ఏది ఏమైనా సరే మేమిద్దరం విజయం సాధించి వెస్ట్లో విమలమ్మ గారు కూడా విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత్రి వైఎస్ శర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈ రోజుని ఇండియా కూటమి తరఫున విశాఖపట్నం పార్లమెంటుకి, అదేవిధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మిత్రులు సత్యారెడ్డి గారు, తమ్ముడు వాసుపల్లి సంతోష్ కుమార్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మొన్న మేము 20వ తారీఖుని సిపిఐగా ఇండియా కూటమి తరఫున
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినప్పుడు మా మిత్రులు సత్యారెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఏదైనా ఇండియా కూటమి తరపున ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 5 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు, 2 అసెంబ్లీలు, ఒకటి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ, గాజువాక నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున మేము పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఫిషింగ్ హార్బర్ లో చేపల వేలం పాట వేసే మహిళల్ని ఉన్న పలానా ఖాళీ చేయమని పోర్టు అధికారులు ఒత్తిడి చేయడం దారుణమని, తమ వ్యాపారం చేసుకునేందుకు మరొక ఆల్టర్నేటివ్ ప్రదేశం చూపించాలని ఫిషింగ్ హార్బర్ చేపల వేలంపాట సంక్షేమ సంఘం అధ్యక్షులు మూగిరాజా సూరపతి నర్సింగరావు డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా చేపల వేలంపాట ద్వారా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. తమను ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పేరిట ఖాళీ చేయమని అనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము అడ్డుపడమని, తమకు వ్యాపారం చేసుకునేందుకు ఇదే ఫిషింగ్ హార్బర్ లో ప్రదేశం కేటాయించాలని పోర్టు అధికారుల్ని కోరారు. లేని పక్షంలో తామంతా శాంతియుత దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపిస్తే అప్పుడు మాత్రమే ఖాళీ చేస్తామని అన్నారు. తమకు బోట్ ఓనర్స్ కూడా వాళ్ళ యొక్క మద్దతును తెలియజేశారని అన్నారు. ఈ సమావేశంలో కంటుముచ్చు పోలమ్మ, కంటుముచ్చు రాంబాబు, ఈసు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మూగిరాజా. నేను ఈ యొక్క చేపల వేలంపాట సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్ని. అయితే ఇప్పుడు జరుగుతున్న సమస్య మీద అసలు విషయం ఏంటంటే, గత 10 రోజులుగా ఈ యొక్క స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి పోర్టు వారు ఇక్కడ మైక్లో అనౌన్స్ చేస్తూ ఇమీడియట్గా ఇది ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తే ఇక్కడ పనులు మేము మొదలు పెడతాం అని చెప్పి మమ్మల్ని బలవంతం పెడుతున్నారు. అయితే ఒకటి, మేము అభివృద్ధికి అనే దానికి మేము అడ్డు కాదు. కాకపోతే ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్లో అభివృద్ధి అని చెప్పి గత 1.5 నెలల నుంచి ఇక్కడ పనులు మొదలుపెట్టారు. పని మొదలు పెట్టడమే జరిగింది తప్ప ఇందులో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలే. సంవత్సరం నుంచి మొదలుపెట్టిన పనిలో ఏ పని కూడా పూర్తి కాలేదు. అలాంటి ఇది కూడా మళ్ళీ మొదలుపెట్టి సగం మంగళవాడు పనిలాగా ఇది కూడా మధ్యలో ఆపేస్తే మేమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? రోడ్ల పాలు అయిపోవాలా? ఇప్పుడు చేపల బజార్ అనేది ఫిషింగ్ హార్బర్లోనే జరగాల, అంతేగాని ఏ పోర్ట్ రోడ్లోనో ఏ ఆర్కే బీచ్ దగ్గర జరిగితే ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మమ్మల్ని తరివేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేమైతే అభివృద్ధికి అడ్డు కాదు. కాకపోతే ముందు ఆల్టర్నేట్ ప్లేస్ ఒకటి మాకు తయారు చేసి ఇవ్వండి, అప్పుడు దాని తర్వాత ఇక్కడ పని మొదలెట్టండి. ఈ అన్ని సమస్యల వల్ల కాబట్టి మాకు ఆల్టర్నేట్ ప్లేస్ కట్టివ్వండి, అప్పుడు మేము ఇది ఖాళీ చేస్తాం. అంటే గత వారం 10 రోజుల నుంచి కోర్టు వాళ్ళు వచ్చి వీళ్ళు వెంటనే ఖాళీ చేయాలని, అలాగే షెడ్లన్నీ తొలగిస్తామని వచ్చారు. అయితే వీళ్ళు ఏంటంటున్నారంటే ఖాళీ చేయొద్దు అని అనట్లేదు, కాకపోతే ఆల్టర్నేట్ ప్లేస్ చూపించమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలామంది అన్నట్టుగా 1.5 సంవత్సరం అవుతుంది, చాలా వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. ఈరోజు ఈ ప్లేస్ అనేది ఫిషింగ్ హార్బర్కి హార్ట్తో సంబంధం, హార్ట్ లాంటిది. కాకుంటే ఇక్కడ నుంచి మమ్మల్ని ఖాళీ చేసే ముందు మాకు ఆల్టర్నేట్ ప్లేస్ చూపించండి. ఎందుకంటే రేపు పొద్దున బోట్లు వేట నుంచి వచ్చిన చేపలు మేము అమ్ముకోవడానికి కంఫర్ట్గా ఉండాలి. అదే వీళ్ళందరూ కోరుకుంటున్నారు. దయచేసి పోర్టు వారు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ కమిటీ కూడా దీని గురించి మళ్ళీ పునరాలోచించి వెంటనే వీళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ని ఏర్పాటు చేసి అప్పుడు వీళ్ళు ఖాళీ చేస్తారని కోరుకుంటున్నాం. నేను పేరు చెప్పి ఈ సమస్య గురించి చెప్పండి. నా పేరు పోలమ్మ. మేము ఇక్కడ 30 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం. కొత్త వాళ్ళందరూ వస్తున్నారు, జట్టి ఖాళీ చేయని అంటున్నారు. మేము బతికే దాడి ఏమి లేదు, ఇక్కడ బతికే వాళ్ళం ఇక్కడే, మా తల్లిలు మేము పిల్లలు ఇక్కడే బతుకుతున్నాం. మా చచ్చినా బతికిన ఇక్కడే బతుకుతున్నాం. మాట్లాడితే ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ ఖాళీ చేయండి, ఖాళీ చేయకపోతే సామాన్లు గీమాలు గంగలు వేసేస్తాం, పెట్రోల్ వేసేస్తాం. వేసేయండి, తల్లి పిల్లలు ఇక్కడే చచ్చిపోతాం. మేము ఇక్కడే ఉంటాం. ఇది మా స్థానం, ఇది మా మత్స్యకారుకి మాది. మా తాత వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ మేము రావాల్సింది 30 సంవత్సరాలు. మా అమ్మ మా తాతలు ఇంద్రమ్మ కట్టింది బందరి చెట్టి, ఇక్కడ మేము పరిపాలన చేస్తున్నాం. మమ్మల్ని ఏం చేస్తారు? గంగలు తోసేస్తారు, పెట్రోల్ వేసేస్తారు, ఇక్కడ చేయండి. మాకు ఇవ్వాల్సిన మా ఫేస్, మా స్థానం మాకే ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు అతి శక్తివంతమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అదొక వజ్రాయుధం లాంటిదని, దానిని సక్రమంగా వినియోగించుకోవటం ద్వారా తమ ప్రథమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలుసుకోవాలని, 100% ఓటింగే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అందరూ కూడా ఓటింగ్ పాల్గొనాల్సిన అవసరం ఉంది. సో ప్రజాస్వామ్యానికి ఎన్నిక అనేది మనకు ఒక పండుగ లాంటిది. సో ఖచ్చితంగా ఈ పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో మీకు నచ్చిన విధంగా సరైన వ్యక్తికి, మంచి వ్యక్తికి మీరు ఓటు వేసేలా మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఎలక్షన్ సంబంధించి. హోమ్ ఓటింగ్ అండి, అంటే మనకు 85 సంవత్సరాల పైబడిన వృద్ధులకు కావచ్చు, లేదంటే 40% పైబడిన అంగవైకల్యం ఉన్న ఓటర్లకు కావచ్చు. ఇప్పటికీ మేము ఫామ్ 12D అనే అప్లికేషన్లు మా BLO ద్వారా మీకు పంపించడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 1500కు పైచులకు మాకు హోమ్ ఓటింగ్ సౌలభ్యం కల్పించమని మాకు ఇంటర్ను మేము ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి మాకు మళ్ళీ ఆ అప్లికేషన్ మాకు చేరవేయడం జరిగింది. సో హోమ్ ఓటింగ్లో ఇంటికి మేము 2 పోలింగ్ ఆఫీసర్సు, ఒక మైక్రో అబ్జర్వరు, ఒక వీడియోగ్రాఫరు, అలాగే పోలీస్ సెక్యూరిటీ అలాగే సమక్షంలో, అలాగే పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ వాళ్ళు సమక్షంలో కూడా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ లాంటిది మీకు ఇచ్చి అక్కడ సీక్రెసీ ఎన్ష్యూర్ చేసి ఒక డబ్బా పెట్టి దాంట్లో మీకు ఓటేస్తానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అది హోమ్ ఓటింగ్. సో మనకు ఈ నెల అంటే మే 7, 8 మొదటి ఫేజ్ మనకు హోమ్ ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ మేము ఇంటికి వచ్చినప్పుడు మీకు లేకపోతే మే 9 రెండో ఫేజ్ లాగా మేము హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు పత్రికల్లో కూడా మేము ఒక ప్రచురణ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఉద్యోగులు అంటే ఎలక్షన్లో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులు అంటే మనకి పోలింగ్ స్టాఫ్ కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత అదర్ ఆఫీసర్స్ ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటారో వాళ్ళు కావచ్చు, దెన్ మనకి ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ అంటే మనకు ఆర్టీసీ డ్రైవర్సు, పవర్లో సెక్టార్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనకు ఆ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలదు. సో మన జిల్లాలో ఓటున్నా లేదంటే ఇతర జిల్లాల్లో కూడా ఒకవేళ ఏదైనా ఓటు ఉంటే కూడా అటువంటి ఉద్యోగులందరూ కూడా మనము మే 5, 6 అలాగే 7, 8 ఆ తారీఖులో మనం పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్లో అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చూసుకుంటే సుమారుగా జిల్లాలో మనకు ఈ నెల వ్యవధిలో 5.3 కోట్ల విలువైన డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, లేదంటే మనకి ఫ్రీబీస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే మనకు మోడల్ కోడ్ వైలేట్ చేస్తున్న ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కూడా సుమారుగా 68 మంది ఉద్యోగుల మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి మోడల్ కోడ్ వక్రీకరిస్తున్న ఏదైనా పార్టీలు ఏదైనా ఉంటే లేదంటే అభ్యర్థులు ఎవరు ఉంటే వాళ్ళ మీద కూడా సుమారుగా మనం ఇంతవరకు 68 కేసుల దాకా మనం బుక్ చేయడం జరిగింది. సో మోడల్ కోడ్ను మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధంగా సూచించారో అదే మోడల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ మనకి మల్టిపుల్ టీమ్స్ సుమారుగా 110 టీములు జిల్లాలో మనం వేసాం. అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అలాగే మనకి వీడియో వ్యూయింగ్ టీమ్స్, అకౌంటింగ్ టీమ్స్, అలాగే మనకు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరూ కూడా మనకు ఫీల్డ్లో కంటిన్యూస్గా తిరుగుతున్నారు. ఇవి కాకుండా మనకు సుమారుగా 11 చెక్ పోస్టుల్లో కూడా నిరంతరం మనం తనిఖీలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అండ్ పబ్లిక్కి ఎస్పెషల్లీ ఓటర్స్ అందరూ కూడా నా వినమ్రపూర్వకంగా నేను చేసే మనవి ఏంటంటే దయచేసి కనీసం 80 నుంచి దానికి మించి శాతం మనం ఓటు హక్కును మనం వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అది మనం సరైన తీర్పునిచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ ఉత్సాహవంతంగా మే 13, 2024 తారీఖున ఆ రోజు మేము 2 ఓట్లు వేసే అవకాశం ఉంది. ఒకటి అసెంబ్లీ తాలూకా 1 ఓటు, అలాగే పార్లమెంట్ తాలూకా 2వ ఓటు. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీరందరూ దయచేసి ఓటు వేసి 80% మించి మనకు జిల్లాలో ఓటు శాతంని నమోదు చేయవలసిందిగా అందరికీ నేను ప్రార్థిస్తున్నాను.
వేసవి కాలంలో దేవాలయాల వద్ద దైవ దర్శనానికి వచ్చే భక్తజనుల దాహార్తి తీర్చేందుకు పట్టా ఫౌండేషన్ చల్లటి మజ్జిగ వితరణ కార్యక్రమం చేపడుతున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పట్టా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా 14 గ్రామాల కల్పవల్లి శ్రీ కరకచెట్టు పోలమాంబ వార్షిక జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టా ఫౌండేషన్ చినవాల్తేరు విశాఖపట్నం ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడారు. తమ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా తమ సేవలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు భక్తులకు చల్లటి మజ్జిగ అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బొడ్డెడ వెంకటలక్ష్మి, దొడ్డే రమేష్, తాతయ్య నాయుడు, పెంటకోట నూకరాజు, శ్రీదేవి, శ్రీలక్ష్మి, అఖిల పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఈ పట్టా ఫౌండేషన్ అందరికీ కూడా చల్లని మజ్జిగ ఇచ్చి వారి దాహార్తను తీరుస్తుంది. ఇదే కాకుండా రేపు ఆదివారం కూడా శ్రీ నూకమాంబిక ఆలయం అనకాపల్లిలో కూడా ఈ యొక్క మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది సేద తీర్చుకుంటున్నారు. అది ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి టెంపుల్ ఈవో గారికి, టెంపుల్ తాలూకా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరాం. సీనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు, డూడు బసవన్నలు, కూటమి పార్టీల జెండాలు రెపరెపల మధ్య విశాఖ ఉత్తర ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది కార్యకర్తల కోలాహలం నడుమ ఆయన ర్యాలీగా బయలుదేరి సీతమ్మ దారిలోని తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి చెక్ చెప్పాలని, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని తెలిపారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీభరత్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, జనసేన నేతలు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, పసుపులేటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాలంటరీగా తరలి వచ్చి ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో మాతో పాటు భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నార్త్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో పోరాటం జరుగుతుంది. ఇక్కడ నీతి, నిజాయితీ, ధర్మానికి ఒకపైకి ఉంటే మేమంతా ఒకవైపునున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు కమలం గుర్తుపై పోటీ చేస్తుండగా రాజు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నీతి నిజాయితీతోటి ప్రజలకి సేవ చేద్దాము, ప్రజల సమస్యలను తెలుసుకుందామని చెప్పి జనవాణి కార్యక్రమానికి వస్తే నోవాటెల్ నుంచి ఇక్కడ వరకు పోర్టు కళ్యాణ మండపం వరకు రాకుండా అడ్డుకుని అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి ఒక రౌడీయిజంని చూపించి బయటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వెనక్కి పంపిన పరిస్థితి అందరికీ తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మొత్తం దేశం మొత్తం మీద 2 చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఒకటి రోజా గారు,
రెండోది నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున పండగ చేసుకున్న వ్యక్తి కేకే రాజు గారు. నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే, నీతి నిజాయితీని కూడా కాపాడాలని అనుకుంటే విష్ణుకుమార్ రాజుకి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వివిధ వార్డుల్లో పర్యటిస్తున్న ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేకే రాజు పర్యటిస్తున్న వార్డుల్లో ప్రజలు హారతులిస్తూ ఆప్యాయతతో స్వాగతం పలుకుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలంటే తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేకే రాజు స్థానికులకు వివరించారు. నాయ్ బ్రాహ్మణుల్ని గుర్తించింది వైసీపీ ప్రభుత్వమేనని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కులానికి పెద్దపీట వేశారని తెలిపారు. జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో 92వ వార్డు నాయ్ బ్రాహ్మణుల కుటుంబంతో ఎన్ఏడి వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాయ్ బ్రాహ్మణులకు సంబంధించి జీవో వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చిందని, దీని ప్రకారం అన్ని కమిటీల్లో డైరెక్టర్ సభ్యులుగా స్థానం ఉంటుందని తెలిపారు. సంక్షేమంలో కూడా వీరికి ప్రత్యేక స్థానం కల్పించిందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలంటే ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలు తీరాలంటే శాసనసభ్యులుగా ఎన్నుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్న రైల్వే పోర్టు వంటి సంస్థలతో ఉన్న సమస్యల్ని పరిష్కారానికి సీఎంకి నివేదికను అందిస్తున్నట్లు తెలిపారు. నాయ్ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు కోరిన కమ్యూనిటీ హాల్ సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఎన్నికల పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పేడాడ రమణి కుమారిలు మాట్లాడారు. సేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ ప్రజాసేవ అంటే ముందుంటారని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పాటుపడే వ్యక్తి ఆనంద్ అని తెలిపారు. జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆడారిని గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యలన్నీ తీరుస్తారని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాయ్ బ్రాహ్మణుల సంఘం నేతలు ఆడారికి తమ మద్దతు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పౌరులు వినియోగించుకోవాలని సూచన. అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పగ్గన్ సింగ్ కులస్తి. గిరిజన సంక్షేమం, ఏజెన్సీ అభివృద్ధి కావాలంటే కొత్తపల్లి గీతను గెలిపించుకోవాలని పిలుపు.
జనసాంద్రంగా సాగిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి నామినేషన్ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని సత్యారెడ్డికి మద్దతు తెలిపిన స్థానిక ప్రజలు, అభిమానులు, ప్రతిపక్ష నాయకులు. ఉత్తర నియోజకవర్గంలో ప్రజా నీరాజనాల మధ్య కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలని కోరిన కేకే రాజు. నగరంలో పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. పోలమాంబ ఆలయంలో భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేసిన పట్టా రమేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.